మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకుందాం. ఇంతవరకు మనము క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రభును వెంబడించుట అనే మొదటి పార్ట్లో మనం చూశాం. రెండవ పార్ట్లో క్రీస్తులో మనము ఆనందించాలి అనే విషయాన్ని మనం చూశాం. మూడవదిగా ఇంటిలోనికి వచ్చుట అనగా క్రిస్మస్ అనగా ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, ఫెలోషిప్ కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూసాం. నాలుగవదిగా ఇప్పుడు క్రిస్మస్ అనగా ఏమిటి చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 2:10-11 వచనాల్లో మనం చూసుకుంటున్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడుట. నాలుగవదిగా మనం చూస్తున్నాం సాగిలపడుట. తూర్పు దేశ జ్ఞానులు ఆ ప్రియాప్రభును చూసినప్పుడు వారు సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా మన జీవిత కాలం అంతట్లో ప్రియాప్రభుకు సాగిలపడుతూ ఉండాలి. సాగిలపడుట అంటే మరి దీనత్వం, తగ్గింపు, ఆయన సన్నిధిలో ఒదిగిపోవుట అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ దీనత్వం ఉంటుందో అక్కడ ప్రియ ప్రభు వారిలో ఉంటాడు అనే సంగతులు మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథము 57:15లో మనం చూసినట్లయితే మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును మరి నేను దీన మనసు గల వారి యొద్ద నివాసము చేయుచుంటున్నాను అని ఆ యొక్క ప్రియాప్రభు యొక్క మాటను అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడ మరి తగ్గింపు ఉంటుందో, ఎక్కడ దీనత్వం ఉంటుందో అక్కడ ప్రియాప్రభు ఉంటున్నాడు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మరి నిజంగా ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానులు ప్రభును చూచుడుతోటే వారు సాగిలపడ్డారు. దీనత్వం చూస్తున్నాం. మనం కూడా మన జీవిత యాత్రలో ప్రభుకు సాగిలపడే వరంగా దీనత్వం కలిగి మనం ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూసుకుంటున్నాం. కాబట్టి దీనుడు అంటే మరి ప్రభుకు ఎంతో ఇష్టం. దీనుల మధ్య ప్రభు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దీనంగా ఉందాం, తగ్గించుకుందాం. ప్రియ ప్రభు మనలో నివాసం చేయటానికి ఇష్టపడదాం. ఆయన మనలో నివాసం చేస్తే ఇంకా మనకు ఆనందం, ఆ సంతోషం మనం చెప్పసాలం ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి దీనత్వం కలిగి ఉందాం. దీనుడు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. లూకా సువార్త 18:10-14 వరకు కూడా మనం చూసినట్లయితే పరిసయ్యుడు శంకరు ఇద్దరు కూడా మరి దేవాలయంలోనికి ప్రార్థన చేయటానికి వచ్చారు. పరిసయ్యుడు తనకు తానుగా హెచ్చించుకుంటున్నారు, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటాను, నాకు కలిగిన దాంట్లో మరి నేను సమర్పణ చేస్తాను, వ్యభిచారిని కాదు, దొంగను కాదు, అన్యాసుని కాదు, ఆఫ్టర్ ఆల్ ఈ శంకరి వల్ల కూడా నేను కాదు అని తనకు తానుగా హెచ్చించుకుంటున్నాడు. కానీ మరి అదిగో ప్రభుని హెచ్చించినట్లు అక్కడ లేదు. కానీ అదే శంకరి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యం చాలక పాపినైనా నా పట్ల నీ కరుణజూపు, నీ దయచూపు ప్రభు అని చెప్పి ఎంతగానో తగ్గించుకొని మరి మొరపెట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ప్రభు అన్నాడు, ఇదిగో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు, తగ్గింపబడింది. అదే శంకరి తగ్గించుకున్నాడు, ప్రభు మెప్పును పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, అదిగో నాలుగవదిగా క్రిస్మస్ అనగా మన జీవిత యాత్రలో తగ్గింపు కలిగి మనం ఉందాం. ప్రభును హెచ్చిద్దాం, మనం తగ్గించుకుందాం, దీనత్వం కలిగి ఉందాం, ప్రభుకి ఇష్టంగా ఉందాం. ప్రభు మనలో నివసించేటట్టు ఆయనకి చోటిద్దాం. ఆయన ఇచ్చే మెండైన బ్లెస్సింగ్ ను, ఆశీర్వాదాన్ని, ఆత్మీయ భౌతిక దీవెనను మనం పొందుతున్నాం. గాడ్ బ్లెస్ యు.